నేనైతే ఫస్ట్లో పెళ్ళైన కొత్తల్లో అయితే పొలం కాడికి వచ్చినప్పుడు ఏదైనా పని చేసి కొద్దిసేపు అలా కూర్చుంటాం కదా. అప్పుడేంటంటే మా బావతో మా హస్బెండ్ తినేదానికి ఏం లేదా అంటే తినేదానికి తెచ్చుకున్నా కూడా ఇంకా ఏదన్నా కావాలి అంటే పొలం దగ్గర ఏదన్నా చెట్లు ఉంటే కోసుకొని తింటాం కదా. ఆ టేస్టే వేరు, ప్లస్ ఆ థ్రిల్లే వేరు అని అడిగితే ఏం లేదు అంటే ఫస్ట్ ఒక 20 ఏండ్లకు ముందుగా అక్కడ అనమాట మా పొలాలు, ఆవులు ఇక్కడ తోలున్నాను. 20 ఏండ్లకు ముందుగా అయితే పెద్దది ఉన్నది మాడి చెట్టు. అది అయితే చాలా పెద్ద పెద్ద గెద మామిడికాయలు కాస్తున్నాయంట, అంత దానికన్నా పెద్దవి. అయితే ఆ చెట్టు నీడని చెప్పేసి నరికేసాము అని చెప్పారనమాట. ఆ తర్వాత అయితే మళ్ళీ లేదు నాకు తినేదానికి ఏదైనా కావాలి అని చెప్పి చిన్నపిల్లల మారం చేసే కొందికి సరేరా నిన్ను ఒక దగ్గరికి తీసుకొని వెళ్తాను అని చెప్పాడు. ఎక్కడికంటే అయితే చెప్పలేదనమాట. సరే అని చెప్పేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము మా పొలం దగ్గర నుంచి. నడుచుకొని వచ్చేసరికి ఎక్కడికబ్బా తీసుకొని వెళ్తున్నాడంటే ఇదిగోండి ఒక జాన్ చెట్టు ఉందన్నమాట పొలం పక్కన, అక్కడికైతే తీసుకొచ్చాడు. చాలా బాగుంటాయి ఇక్కడ. ఎప్పుడు అసలు మామూలుగా సీజన్ అప్పుడే కదా జాంకాయలు ఉంటాయి, కానీ ఈ చెట్లు అలా కాదు, ఎప్పుడైనా సరే జాంకాయలు ఉంటాయి అని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చాడు. అంటే అప్పుడు నాకు కనిపించలేదు జాంకాయలు, కానీ కళ్ళు పెట్టుకొని బాగా చూడు ఆకులు సందలో ఉన్నాయని చూపించాడు. చూడండి మీకు అసలు జాంకాయలు ఏమన్నా కనిపిస్తున్నాయా? లేదు కదా, కానీ ఇందులో జాంకాయలు ఉన్నాయి. ఇదిగోండి బాగా దగ్గరికి చూపిస్తాను. ఇదిగోండి ఇంకా పెద్ద పెద్దవన్నీ మేము ఇప్పుడే కోసుకొని తినేసాము. ఇదిగోండి ఇంకా ఎక్కడుందిరా అంటే పైన ఉన్నది. అంటే మా బావ చెట్టు ఎక్కు బావ అంటే లేదు నేను ఎక్కను చెట్టు అన్నాడు. నువ్వు ఎక్కకపోతే నేను చిన్నప్పుడు చాలా చెట్లు ఎక్కానని చెప్పేసి చెట్టు పైకి ఎక్క పడతావే అన్నాడు. లేదండి పడితే మీరు ఉన్నారు పట్టుకునేదానికి అని చెప్పేసి కష్టపడి పైకి ఎక్కేసి అయితే కోసుకున్నాను. బట్ ఇప్పుడు కూడా ఇక్కడ ఒకటి ఉందన్నమాట. ఇదిగోండి పెద్దది అక్కడ ఒకటి ఉంది. జాంకాయ ఎక్కడ పైన ఉంది, అందలేదు. బట్ అది ఎలాగైనా సరే కోసుకొని తినేయాలి. ఇక ఇలాగా పొలం కాడ ఏదో ఒక చెట్లు ఉన్నాయంటే సపోటా కానీ మామిడి చెట్లు కానీ జామ చెట్లు కానీ ఉన్నాయంటే మనం టైంపాస్కి లేదా కొంచెం మనం పని చేసాక రిలాక్స్ అవ్వని చెట్టు కిందకి వస్తాం కదా, అప్పుడు ఏదో ఒకటి పచ్చిదైనా సరే పండుదైనా సరే తింటా అంటే ఆ కష్టం అనేది మర్చిపోతాం, కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా ఈ విధంగా పొలం కాడికి వచ్చి మడికాయలు కానీ జాంకాయలు కానీ చింతకాయలు కానీ ఎన్ని రకాల కాయలే కదా తినుంటే కామెంట్ చేయండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్, సీ యూ, టాటా.